సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి మంత్రి ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాల తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ డిమాండ్. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు మంత్రి పదవి ఇవ్వాలి. చేనేతల సంక్షేమానికి కొత్త ప్రభుత్వం చొరవ చూపాలి. విలేకరుల సమావేశంలో తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నగర అధ్యక్షులు కళ్యా సుధాకర్, జిల్లా కార్యదర్శి బంద శంకర్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చేనేత ముద్దుబిడ్డగా చేనేత కార్మికుల సాధక బాధకాలు సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి చేనేత జౌళి శాఖను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు చేనేత జౌళి శాఖ కేటాయిస్తే రాష్ట్రంలోని 30 లక్షల మంది చేనేతల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తాడన్నారు. చేనేతల సంక్షేమానికి కొత్త ప్రభుత్వం కూడా చూపినట్లు అవుతుందని చెప్పారు. చేనేత వర్గాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా కందికుంట వెంకట ప్రసాద్ ఒకే ఒక్కడు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. కనుక ఆయనకు తప్పకుండా రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని తాము కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంకటగిరి, చీరాల, మంగళగిరి, బాపట్ల, పొద్దుటూరు, జమ్మలమడుగు, మదనపల్లి, శ్రీకాళహస్తి, ధర్మవరం తదితర నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులందరూ కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు 1 లక్ష మందికి పైగా ఉన్నారని, అక్కడ మాజీ మంత్రి నారా లోకేష్ 90,000 మెజార్టీతో విజయం సాధించారన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ గెలిచిన హిందూపూర్లో 30,000 గొప్పగా చేనేత వర్గాలకు సంబంధించి ఓటర్లు ఉన్నారన్నారు. చేనేత వర్గీయులకు న్యాయం జరగాలంటే తప్పకుండా సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కందికుంట వెంకట ప్రసాద్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించి చేనేత జౌళి శాఖను కేటాయించి చేనేతలను ఆదుకోవాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. చేనేతల అభివృద్ధికి, సంక్షేమానికి కొత్త ప్రభుత్వం పాటుపడుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. చేనేతలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అన్నిటినీ నెరవేర్చాలని కోరారు. విలేకరుల సమావేశంలో తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ కోశాధికారి టేకూరి సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు పల్లా బాల చౌడన్న, దొండ్ల వెంకటరమణ, ఉపాధ్యక్షులు చౌడం సూర్యనారాయణ, బండి కృష్ణయ్య, బొలిశెట్టి వెంకటస్వామి, బొలిశెట్టి వెంకట సుబ్బయ్య, కోరుకుటి వెంకట సుబ్బన్న, సానా లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా మురళీకృష్ణ, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.